యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డి గ్రామానికి చెందిన మాముదాల గోవర్ధన్ రావు గత 2-3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ దమ్మాయిగూడలోని శ్రీ ఆదిత్య ఆసుపత్రికి నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు. వైద్యులు ప్రాథమిక పరీక్షలు చేసి అన్ని బాగానే ఉన్నాయి, ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాలి అంటూ రాత్రి 9:30 గంటలకు ఆయనను ఐసీయూకి తరలించారు. అయితే బంధువులు విచారించగా రాత్రి 11 గంటల సమయంలో గోవర్ధన్ రావు మరణించారని వైద్యులు తెలిపారు. అత్యంత స్వల్ప సమయంలోనే పరిస్థితి విషమించి మరణించడంపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఏ చికిత్స చేశారు అని ప్రశ్నించగా ఆసుపత్రి సిబ్బంది స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామంలో పోలీసులు అక్కడికి చేరుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. అనంతరం ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని వెంటనే గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యమే గోవర్ధన్ రావు ప్రాణాన్ని బలి తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి 2 పెళ్లికాని కుమార్తెలు ఉన్నారని ఈ అకస్మాత్తు ఘటనతో కుటుంబం విలవిలలాడిపోతుందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.